మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నా చిన్నప్పుడు మా అమ్మ గాని, మా అమ్మమ్మ గాని దువ్వెనకు మురికి పెట్టిందంటే ఒక పిన్నిసి తీసుకొని ఇలా అనుకుంటే ఒక గంటల తరబడి శుభ్రం చేసేవాళ్ళు. ఎంత గంట సేవ చేసినా కానీ దువ్వెనలు అయితే శుభ్రంగా ఉండేవి కాదు. వాళ్ళని చూసి నేను కూడా చాలా రోజులు అలానే చేశాను. కానీ కొన్ని సంవత్సరాల క్రితం నాకు చిన్న ఆలోచన వచ్చింది. బట్టలు ఉతికిన తర్వాత బకెట్లో సర్పు నీళ్ళు ఉంటాయి కదా, ఆ సర్పు నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టేదాన్ని. అంటే బట్టలు తడిపెట్టిన నీళ్ళలో కాకపోయినా కొన్ని నీళ్ళలో కొద్దిగా సర్పు వేసి ఇలా నానబెట్టేసుకోవచ్చు. నానబెట్టుకున్న 5 నిమిషాల తర్వాత బట్టలు ఉతికే బ్రష్తో కానీ లేదా టూత్ బ్రష్తో కానీ ఇలా శుభ్రం చేసేసుకున్నామంటే ఒక్క 5 నిమిషాల్లో చక్కగా దువ్వెనలన్నీ కొత్తగా మిలమిలా మెరుస్తాయి. కానీ నాకు ఈ ఆలోచన చాలా రోజుల వరకు తెలియదు. అయితే నాకు తెలియనట్టే కొంతమంది సిస్టర్స్కి తెలియదు అన్నట్టుగా ఇది ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే తీశాను. బ్రష్తో దువ్వెనలు శుభ్రం చేసుకోవటం వల్ల దువ్వెనలు శుభ్రంగా తొందరగా క్లీన్ అవుతాయి. ఇక వంటగదిలో ఎప్పుడు చూసినా అరటిపళ్ళు అలా తాడుకు కడతారు ఏంటి సిస్టర్ అని చాలా మంది కామెంట్ పెట్టారు. కొంతమందికి తెలుసు కూడా. అరటిపళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టినా గిన్నెలో పెట్టినా తొందరగా పాడవుతాయి. ఇలా తాడుకు వేలాడదీస్తే తొందరగా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి.